नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। विधानसभा चुनाव से पहले कांग्रेस पार्टी ने कार्यकर्ताओं को 250 गज जमीन, एक घर और हर महीने 25,000 रुपए पेंशन देने का वादा किया था, लेकिन राज्य सरकार के वादे में 2.5 साल की देरी के बावजूद वरंगल जॉइंट डिस्ट्रिक्ट एक्टिविस्ट एसोसिएशन के कन्वीनर मरु पल्ला रवि ने कहा कि वह इस देरी के विरोध में इस महीने की 19 तारीख को करीमाबाद में धरना देंगे। करीमाबाद के एसके गौड़ कला भवन में तेलंगाना एक्टिविस्ट एसोसिएशन के एक मीटिंग हुई। इस इवेंट में एसोसिएशन के कन्वीनर मारूपल्ला रवि, सिद्धन राजू, शैनकेशी लिंगमूर्ति, मेखला यलैया, सोमा, मधुकर, अबुनुरी लक्ष्मी, के रामदेवी, याका लक्ष्मी, सुजाता और दूसरे लोग शामिल हुए। इस मौके पर बोलते हुए मारूपल्ला रवि ने कहा कि राज्य सरकार कमेटियों के नाम पर कार्यकर्ताओं से किए गए वादों में देरी कर रही। उन्होंने कहा कि सरकार ने अभी तक एक्टिविस्ट की पहचान नहीं की है। सरकार के पब्लिक एडमिनिस्ट्रेशन प्रोग्राम में एक्टिविस्ट की डिटेल मांगी गई है, लेकिन अभी तक एक भी एप्लीकेशन की जांच नहीं हुई। अभी भी राज्य सरकार को एक्टिविस्ट के लिए 250 गज का घर और 25,000 रुपए महीने की पेंशन लागू करने की पहल करनी चाहिए। सीएम रेवंत रेड्डी ने कहा कि आंदोलन में मारे गए एक्टिविस्ट के परिवार के किसी भी सदस्य को स्कीम लागू की जानी चाहिए जो एक्टिविस्ट आंदोलन के दौरान केस में शामिल नहीं थे। మేనిఫెస్టోలో ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలం, ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్తో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 16 నెలల క్రితము ప్రజాపాలన కార్యక్రమం పెట్టి అందులో 6వ కాలంలో కూడా ఉద్యమకారుల యొక్క వివరాలు సేకరించడం చేసిందే తప్ప ఇప్పటి వరకు కూడా వాటిని పరిశీలించిన పాపాన పోలే అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా ఉద్యమకారులకు ఏదో ఒక ఆశ పెట్టి కాలయాపన చేయడానికే కమిటీ వేయడం జరుగుతుంది, కానీ ఇంతవరకు కూడా కమిటీ కూడా ఏం రూపొందించిన ఆనవాళ్ళు కూడా కనబడతలేవని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు ఉద్యమకారులు అంటే ఎవరు అన్న సంగతి కూడా ఇంతవరకు ప్రభుత్వం గుర్తించలేదు. ఇవాళ ఉద్యమం అర్హులైన వారికి ఉద్యమకారులను గుర్తించాలి, ప్రశంసా పత్రం ఇవ్వాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రతి ఉద్యోగాన్ని సన్మానించవలసిన బాధ్యత ప్రభుత్వం ఇది ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జూన్ 2వ తారీఖు నాడు ఉద్యమకారులను గుర్తించాలి, ప్రశంసా పత్రం ఇవ్వాలి, గౌరవించకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇలా ఉద్యోగం వారికి పోలీసు కోసీలు చాలామంది ఉన్నారు. మరి అటువంటి వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. పోలీస్ శాఖ ద్వారా నివేదిక తెప్పించుకొని అటువంటి వారికి కూడా ప్రభుత్వ పథకాలు వచ్చేందుకు కూడా వారు ప్రభుత్వం కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మాకు కోరుతున్నాం. మా ఉద్యోగకాలలో చాలామంది నిరుపేద కుటుంబాలని జీవన పరిస్థితి దుర్బల జీవనం గడుపుతున్నారు. మరి అటువంటి వారిని ప్రభుత్వం ఆదుకుంటుందంటే ఎదురు చూడడం తప్ప ఇవాళ కార్యరూపం దాల్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా మరణిస్తే మా ఉద్యోగాలలో అట్టి కుటుంబాల్లో కూడా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే ఏదైనా పథకాలు ఉంటే వాళ్ళకు కూడా వర్తించాలని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. మరి ఇటువంటి విషయం ప్రభుత్వానికి ఎన్నో మార్లు తీసుకోవడం జరిగింది. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఉద్యోగాల లిస్టు కూడా ఇవ్వడం జరిగింది. జూన్ 2వ తారీఖు నాడు ఉద్యోగాలుగా ప్రకటించండి అని కూడా మేము చెప్పడం కూడా జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నెల ఈనాటి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ నెల 19వ తారీఖు నాడు చెట్రోలగడ్డ వద్ద 9 గంటలకు వరంగల్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతానని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను.